నమస్కారం అండి అందరికీ. మీ ఇంట్లో 5 సంవత్సరాలు లేకపోతే అంతకంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు 4వ తారీఖు ఆదివారం ఒక చిన్న 3 సంవత్సరాల బాబు మన హైదరాబాద్ కేపీహెచ్బిలో స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయిన ఘటన మన ముందుకొచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే అర్జున్ కుమార్ అనే వ్యక్తి సండే మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ బాబుని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ హౌస్‌లో డ్రాప్ చేసి వెళ్ళారు. అది గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కొంచెం బాబు చిన్నపిల్లలంటే ఇంకా ఆడుకుంటా వాళ్ళ జోషు వాళ్ళది వాళ్ళ మైండ్ సెట్ వేరు. వాళ్ళు కొంచెం ఆడుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుకుంటా అట్లానే ఆడుకోవడానికి వెళ్ళాడు. అతన్ని ఎవరు గమనించే వాళ్ళు లేకపోవడము, మరి ఆ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ కేర్ టేకర్స్ కానీ సెక్యూరిటీ కానీ ఎవరు లేకపోవడం వల్ల బాబు అందులో పడి చనిపోయాడు. అయితే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇక మీకు తెలుసు కదా, ఇక ఓల్డ్ ఏజ్లో ఉంటారు వాళ్ళు. అప్పటి నుంచి ఎతికారు, ఆ బాబు కనిపించకపోయేసరికి ఒక గంట సేపు సర్చింగ్ చేసినాక లాస్ట్కి స్విమ్మింగ్ పూల్లో ఆ బాబు బాడీ అనేది చూసి వాళ్ళు ఎంతగానో దుఃఖించి ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటన వాళ్ళ మనసుని ఎంతనో కాల్చి పడేస్తుంది. ఒక చిన్న 3 సంవత్సరాల బాబు, అతనికి ఏం పాపం తెలియని వయసులో పాపం చనిపోయి ఉన్నాడు. అలానే మీ ఇంట్లో కూడా మీ చిన్న బాబులు ఎవరన్నా ఉంటే లేకపోతే 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పుడే మనం కాపాడితే ఒక 5-6 సంవత్సరాలు దాటినాక వాళ్ళకి కొంచెం తెలివి అనేది వస్తుంది, ఎట్లా ఉండాలనేది నేర్చుకుంటారు. చిన్న ఏజ్లో మనం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వద్దు. ఇదొక దురదృష్టమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేపీహెచ్బి పోలీసు వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేసి, ఇది గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఇలా జరిగిందంటే ఇంకా నార్మల్ మనలాంటి వాళ్ళు కాలనీలలో బస్తీలలో ఉండేలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక్కటనే కాదు, కుక్క కాటు చనిపోయి చాలా మంది పిల్లలు చనిపోతున్నారు కుక్కల వల్ల. లేకపోతే ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ చూసినాం కానీ చిన్నపిల్లలు ఆడుకుంటుండగా వేరే వేరే చోట్ల వాళ్ళకి దెబ్బలు తగిలి వాళ్ళని తెలియని స్థితిలో వాళ్ళు ఆడుకుంటున్నామనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఆడే ఆట ఎలాంటిదో వాళ్ళకి తెలియదు. వేరే వేరే చోట్ల లేకపోతే ప్రైవేట్ పార్టీ దగ్గర వాళ్ళకి దెబ్బలు తగిలి చనిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నో వస్తున్నాయి. కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఫోన్ ఇస్తున్నారు, ఫోన్ ఇచ్చుడు కరెక్టే. ఆ ఫోన్లో వీడియోలు చూపించినప్పుడు కొంచెం ఇట్లా జాగ్రత్తమైన వీడియోలు ఏమన్నా వస్తే అవి చూపియండి. లేకపోతే ఫోన్కి దూరంగా ఉంచి కొంచెం మీరు ఈ కాలంలో ఫోన్కి దూరంగా ఉంచడం కష్టమే. అయినప్పటికీ కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని వాళ్ళని మీరు ఒక మానిటర్ చేయండి. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు మానిటర్ చేసి మనం వాళ్ళని జాగ్రత్తగా పెంచుకోవాలి. చిన్నపిల్లలు మనం ఎంత ఆశతోని పిల్లల్ని కంటాం, కానీ ఆ పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు కేపీహెచ్బి పోలీస్ వాళ్ళు దీని మీద కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి పూర్తి వివరాలు ఇక ముందు మనం తెలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి టైమ్ స్పీక్స్.